నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన నిత్య జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. చాలా మందికి అప్పుల బాధలు ఉంటాయి, అవి తీరవు, ఇంకా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. అసలు అప్పుల బాధల నుంచి విముక్తి కలగాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు గురుగారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఐ డ్రీమ్ వీక్షకులకు స్వాగతం. ఏది ఉన్నా ఏది ఉండకపోయినా అప్పులు ఉండకూడదు అంటారు. ఎందుకంటే అప్పులు ఉంటే నిద్రపోలేము. వీడి దగ్గర అప్పు చేసిన తర్వాత ఆయన దగ్గర అప్పు చేయాలి. ఆయన అప్పుకు ఈయన అప్పు తీసి ఇవ్వాలి. మూడో వ్యక్తి దగ్గర అప్పు చేసి వీళ్ళిద్దరికి తీరాలి. మూడో వాడికి చేసే వరకు నాలుగో వారి దగ్గర తీసుకుని నా మూడో వారికి ఇవ్వాలి. అలాగా ఇంటి చుట్టూనే అప్పు అయిపోతుంది. ఏమండి, అప్పుడు ఏమవుతుంది, మనిషికి నిద్ర అనేది ఉండదు. ప్రతిరోజు వాళ్ళకి డబ్బులు కట్టుకోవాలి, ప్రతి నెల కట్టుకోవాలి, సంపాదన లేకుండా ఇదవుతుంది. అసలు అప్పు ఎలా ఏర్పడుతుంది? దరిద్రం వల్ల. ఆ కటిక దరిద్రం ద్వారా ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా సమయంలో ఒక 20,000 ఉంటే ఇవ్వండి, నేను తర్వాత ఇస్తాను అంటారు. వీడి టైం బాగుంది ఇచ్చాడు, వాడి టైం బాగలేదు ఇవ్వలేదు. ఎందుకంటే ఇవ్వలేకపోతాడు, వాడి దరిద్రం నడుస్తుంది అక్కడే. దానివల్ల ఏమవుతుందంటే సాటర్న్ నడుస్తుంది కాబట్టి ఆ ఒక ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. అప్పును రెమెడీ చేసుకోవాలంటే 11 శుక్రవారాలు మహిళలు ఎవరైతే కూడా చక్కగా బ్రహ్మాండమైనటువంటి యోగదాయకంతో పూజలు చేసుకోవాలి. 11 శుక్రవారం రావుకాలంలో ఏం చేస్తారంటే అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉదయం 10:30 నుండి మనకు రావుకాలం స్టార్ట్ అవుతాం, 10:30 నుంచి 12:30 దాకా. ఆ రావుకాల సమయంలో ప్రత్యేకంగా ఒక అరటాకు వేసి దాంట్లో పసుపు బియ్యపిండితో కలిపినటువంటి ముగ్గు వేసి దాంట్లో నిమ్మకాయ దీపం పెట్టాలి. ఆ నిమ్మకాయ దీపం పెట్టి ఒక వారానికి ఒకటి అంటే 2, రెండవ వారానికి 2, అది 4 అవుతుంది. మూడో వారానికి 3 పెడితే అవి 6 అవుతాయి, కోస్తే 6 అవుతుంది. ఏమ్మా, అలాగా 21 వారాలు చేయాలి. ఆ 21 వారాలు ఈ స్త్రీ మూర్తి చేసుకుంటూ పోతే మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చినా, మధ్యలో ఏదైనా అడ్డకం వచ్చినా ఆపేయాలి. తర్వాత అది కంటిన్యూలో ఉంటుంది. కంగారు పడే విషయం లేదు. అయ్యో పోయిన వారం చేసాము, మళ్ళీ ఈ వారం కూడా ఇదే అవుతుంది అన్నట్టుగా కాకుండా అది కంటిన్యూలో ఉంటుంది. కంగారు పడే విషయం ఏం లేదు. సో ఈ రకమైనటువంటి ఒక కైంగర్యాలు చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడం కూడా జరుగుతుంది. ఇంకోటి, మరి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ మహిళ ఏం చేయాలి? మనం ఇంట్లో ఊడ్చుకుంటున్నామంటే చీపురు ఉంటుందమ్మా, దానికి శుభ్రంగా పసుపు పూయాలి. కొత్తది ఒక చీపురు కట్టకి, చీపురు మొత్తానికి కొత్తది కొని దానికి పసుపు కుంకుమ పూసి చక్కగా నైరుతి మూలలో పెట్టాలి. ఆ పసుపు కుంకుమ పెట్టి అమ్మ దాంతో ఊడ్చాలా ఊడవద్దా, దాంట్లో ఎటువంటి కైంకర్యం చేయకూడదు. అది ఊరికి అలాగా ఉంచేసేయాలి. ఏమా, సో మనకు ఎటువంటి అది లక్ష్మితో సమానం. అదే మీరు చూడండి, బాంబేలో కానీ మహారాష్ట్రలో కానీ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ ఒక చీపురు కట్టను వదిలిపెట్టిపోతారు. ఇల్లు ఊడ్చారు మొత్తానికి అట్లను వదిలేసి పెడుతుంటారు, ఎందుకంటే లక్ష్మి పోతుంది అనేసి. కాబట్టి ఆ ఒక లక్ష్మిని అలా ఉంచుకోవడం కోసం కైంగర్యం చేస్తారు. అయితే ఇక్కడ అప్పుల బాధ తొలగిపోవాలని మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ చీపుడికి అని జాడు కట్టకి ఏదైతే మనం పూజ చేస్తున్నామో, మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం దాన్ని కూడా చేయాలి. దానిలో ఉన్నటువంటి శక్తి ఆ ఇంట్లో దరిద్రాన్ని తొలగించి లక్ష్మి ఆహ్వానిస్తుందట ఇప్పుడున్నటువంటి సిట్యువేషన్స్లో.
ఆ లక్ష్మీదేవిని రావడం జరుగుతుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆహ్వానం చేసినప్పుడు ఇది చాలా అద్భుతమైన ఫలితం. కొంతమందికి ఆ అపార్ట్మెంట్లో చోటు ఉండదు. గురుగారు మాకు నైరుతి మూలలో స్థలం లేదండి, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందంటే బాల్కనీలో పెట్టుకోండి. కొన్ని మహారాష్ట్రస్లో వీళ్ళంతా ఏం చేస్తారంటే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఆ యొక్క చీపురు కట్టకు కింద దీపం పెట్టుతారు. ఆ లక్ష్మీ స్వరూపం కాబట్టి పెడితే చాలా విశేషం. మీరు కొన్ని చూడండి, దీపావళి రోజు కూడా చీపురు కట్టకు దీపం పెట్టి పూజ చేస్తారు. ఎందుకంటే లక్ష్మి మన దరిద్ర లక్ష్మి తొలగిపోయి ఇంట్లో ఆహ్వానిస్తుంది కాబట్టి. అందుకే తొక్కకూడదు అంటారు, అడ్డంగా పడేయకూడదు అంటారు, దాన్ని ఒక ఇదిగా చూసుకోవాలంటారు. ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచేదాన్ని, కొత్త దాన్ని అంటే పెట్టుకోవాలి. ఈ ఒక 21 వారాల పాటు కూడా మీరు చేసిన తర్వాత ఈ ప్రత్యేక రెమెడీస్ చేసుకుంటూ మీరు పోయారంటే మీ జీవితంలో కూడా మంచి మార్పు రావటం జరుగుతుంది. మీకు అతీంద్రియమైన వంటి ఒక శక్తి పెరుగుతుంది. మీరు అనుకున్న వంటి కోరికలు ఏదైతే ఉందో అది తప్పకుండా నిలబెడుతుంది. ముఖ్యంగా 21 వారాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆ ఆలయంలో అన్నప్రసన్నం చేసుకోవాలి. పులిహోర అన్నం కానీ చిత్రాన్నం కానీ తీసుకొని చక్కగా అందరూ కూడా నైవేద్యం చేసి అక్కడ వచ్చే భక్తులకు కానీ ఎవరికైనా కూడా ఇస్తే చాలా మంచిది. మరియు అదే విధానంగా తీపి పదార్థం మిసిరి అంటారు కదా, రాళ్ళ మిసిరి, ఆ రాళ్ళ మిసిరి ఇవ్వటం, కల్కండు ఇవ్వటం, అవన్నీ ఇచ్చుకొని చేస్తే మీ సమస్యలన్నీ పోతాయి. అప్పుల బాధల నుంచి విముక్తి కలగాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలో వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి